హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం అనేది రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతుంది. సో ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి నిధులు జమ అవుతున్నాయి, అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, ఎన్ని ఎకరాలు కలిగిన వారికి ఏ రోజున జమ కాబోతున్నాయి, ఉదాహరణకు 10 ఎకరాల రైతుకి ఈ రైతు భరోసా నిధులు తన ఖాతాలోకి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మనం చర్చించుకుందాం. మీకు ప్రూఫ్స్తో సహా స్పష్టంగా చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక ప్రశ్న. మీ ఖాతాలో కానీ, మీ తోటి వారి ఖాతాలలో కానీ, మీ గ్రామంలోని ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ చేయటమే కాదు, కామెంట్ సెక్షన్ బాక్స్ను చూసుకోండి. మీలాంటి సమాధానాలు కామెంట్ సెక్షన్లో పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారా అనేది అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఎస్ ఎక్కువ మంది పెడుతున్నారా, నో ఎక్కువ మంది పెడుతున్నారా. నేను ఈ వీడియోలో ఎప్పుడు పడబోతున్నాయి అనే సమాచారాన్ని వివరించబోతున్నాను. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతే రైతు భరోసా అనే పథకాన్ని ప్రవేశపెడతాం. అది 7,500 రూపాయల పథకం అవుతుంది అని చెప్పేసి 15,000 రూపాయలు గతంలో కేసీఆర్ 10,000 ఇచ్చిండు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన వ్యాఖ్యలు చాలాసార్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే మొన్న జనవరి 4వ తారీఖు నాడు ప్రభుత్వం 6,000 రూపాయలుగా కుదించి ఇంకొక పథకాన్ని, ఆత్మీయ భరోసా అని 6,000 రూపాయల పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే రానున్న రోజులలో కాలక్రమేణా ఇది 7,500 రూపాయల పథకం అవుతుంది అనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్లో భాగంగా రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి అనే విషయానికి కనుక మనం వచ్చేసినట్లయితే ఇక్కడ 2 శుభవార్తలు ఉన్నాయి. అదేంటి అంటే, మిగతా గ్రామాలలోనూ 3 నుండి 4 రోజులలో 4 పథకాలను షురూ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు అనే స్టేట్మెంట్ని మీరు లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీకు చాలా స్పష్టంగా వివరిస్తాను, చూడండి. ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 26 జనవరి ఆదివారం అనమాట. అది ఆదివారం నాడు ఏమైందంటే, నిధుల ఖాతాలలోకి జమ చేయడానికి బ్యాంకులకి సెలవులు ఉన్న నేపథ్యంలో 27 రాత్రి దాదాపుగా 533 గ్రామాలలో 100% 569 కోట్ల రూపాయల రైతు భరోసా, 10 కోట్ల రూపాయల ఆత్మీయ భరోసా, 72,000 రూపాయల ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, దాంతోపాటుగా మార్పులు చేర్పులతో కూడిన కొత్త కార్డులతో కూడిన 1,52,000 రేషన్ కార్డులకి సంబంధించిన పథకాలు దాదాపుగా 6,87,067 మంది లబ్ధి పొందారు. అయితే రైతు భరోసాకి సంబంధించి గతంలో పద్ధతులు కనుక చూసుకుంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 ఎకరం వరకు ఈరోజు పడితే 2 ఎకరాల వరకు రేపు పడతాయి అనే నమ్మకం ఉండి దాదాపుగా అప్పులు కట్టేవాళ్ళు కావచ్చు, బాకీలు తీర్పుకునే వాళ్ళు కావచ్చు, సిద్ధంగా ఉండి బ్యాంకుల వద్దకు వెళ్ళి నిధులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ విధంగా లేదు. మొన్న 27వ తారీఖు నాడు 569 కోట్ల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరి ఖాతాలలో ఇంకా నిధులు జమ చేసినట్లుగా సమాచారాలు లేవు. అంటే ఇక్కడ చూడండి, రైతు భరోసాకి సంబంధించిన లెక్కలు తేలాకే సహాయం పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎకరాల వారీగా రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అనే స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసాకి సంబంధించి 579 కోట్ల రూపాయలు 4 పథకాలకు మిగతా గ్రామాలలో 4 రోజులలో ప్రారంభం కావడానికి సిద్ధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు అనేది పూర్తి స్థాయి స్టేట్మెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు ఎవరైతే ఉంటారో జనవరి 31వ తారీఖు కల్లా సంబంధిత వ్యవసాయ కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం యొక్క అవకాశాన్ని కల్పిస్తుంది. దీనికోసం పట్టాదారి పుస్తకం ఏదైతే ఉంటుందో దాని జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ జిరాక్స్ కాపీలు జత చేసి సంబంధిత అధికారులకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. దాంతోపాటుగా బ్యాంకులు ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకున్నా కూడా బ్యాంక్ ఖాతాదారు నెంబర్లు కూడా సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనే సమాచారం చూసుకోవచ్చు. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో మన ఛానల్ ద్వారా సమాచారాలు మీ ముందుకు తీసుకొస్తుంటాం. మీకు రైతు భరోసా పడిన వెంటనే కామెంట్ సెక్షన్లో పడితే ఎస్ అని, పడకపోతే నో అని చెప్పి తెలియజేయండి. ధన్యవాదాలు.